సో అందరికీ నమస్తే, నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, ఈ టీఆర్ఎస్ వాళ్ళవి చిల్లర వేషాలు ఎట్లున్నాయంటే, మేమేమో బిగ్ షాట్ అని చేసుకొని తెల్లారులేస్తే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోన్ల ఆఫీస్, సర్కిల్ ఆఫీసు, హెచ్ఎండి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, టెండర్ పెట్టిన తర్వాత దాంట్లో చూసుకొని లేకపోతే ఇంకెవరితో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను చేస్తున్నా, ఈ రోడ్డు చేస్తాను. ఇట్లనే ఒక చిల్లర విషయాలు ఈరోజు కూడా చేయడం జరిగింది. ఆనంద్బాగ్లో ఆష్టభుజాదేవి గుడి దగ్గర మేము రోడ్డు పెట్టాము. అరే నాయన, ఫస్ట్ దాంట్లో 20 లక్షల రోడ్డు అని పెట్టిర్రు, కరెక్షన్ చేసుకోండి. అసలు కనీసం దొంగతనం చేసేటప్పుడు సరిగ్గా దొంగతనం చేయడం తెచ్చుకోండి. ఎమ్మెల్యే గారు దొంగలతోటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. మీరు ఆ దొంగల నుంచి కరెక్ట్ దొంగతనం చేసి ఫీడ్బ్యాక్ తీసుకోమనండి. అది 13 లక్షలు చేసి కలిపి 17 అవుతుంది, 20 లక్షలు కాదు. 1, 2 అసలు రాజీవ్ గాంధీ నగర్ కానీ, లేకపోతే మన బజరంగ్ చౌరస్తా కానీ, బలరాం నగర్ కానీ, ఆర్కే నగర్ కానీ, ఇక మేము ఆఫీసర్లు అడిగితే చెప్తారు మేము ఎంత కష్టపడతాం. వాళ్ళు నవ్వుకుంటున్నారండి. ఇట్లా చిల్లర వేషాలు వేసుకుంటూ ₹1 ఈ రోజు వరకన్నా తెచ్చారని ఎమ్మెల్యే గారు ఏమనంటే మళ్ళీ ఎందుకు డిస్ప్యూట్ అవ్వడం అని నేను ఊరుకుంటున్నా తప్ప, ఎందుకు నేను తెల్లారులేస్తే నా పని నేను చేసుకుంటున్నా. నా పని నేను చేసుకుంటున్నప్పుడు మీరు నా పనిని డిస్టర్బ్ చేసే విధంగా, ఫోకస్ చేసే విధంగా ప్రతిసారి రాజీవ్ గాంధీ నగర్లో ఎంత కష్టపడేసినా మీకేం తెలుసు, రైల్వే వాళ్ళు అబ్జెక్షన్ చేసి అక్కడ కాలనీ వాళ్ళకి తెలుసు. ఆ లేడీస్ తిట్టుకుంటారు మిమ్మల్ని, వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డాం. పగలు రాత్రి కూర్చొని వేస్తే ఆడబోయి ఫోటో దిగడం. బజరంగ్ స్టోర్ దగ్గర ఈ గారు ఎంత చేసి అక్కడ అవసరం అనుకుని అప్పటికప్పుడు శాంక్షన్ పెట్టి తీసుకొని చేసుకుంటే ఎమర్జెన్సీలో ఏమన్నా నవ్వుకుంటారు జనాలు కూడా. అక్కడ పోయి ఫోటో దిగడం, ఆ బాగ్ స్టేన్ కాడ దిగడం, లేకపోతే ఎక్కడ దిగలేందుంటే పోయి పుల్లలు పెట్టడం ఎస్పీ నగర్లో, లేకపోతే ఇంకో దగ్గర మేము చేసినా అని చెప్పడం. ఏది చిల్లర విషయాలు నాకు అర్థం కాదు. ఓన్లీ మల్కాజ్గిరిలోనే ఇట్లా మీకు ఫోటో దిగే అవకాశం ఉంటుందా? ఇంకా వేరే 9 డివిజన్లలో మీరు ఈ ఇదే డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి. కాబట్టి సరే, ఈ పొలిటికల్ డిస్ప్యూట్స్ ఉండడం ఇష్టం లేకనే నేను ఈ ఇనాగ్రేషన్స్లకి దూరంగా ఉన్నా. ఒక్కసారి మీరు చేసిన తప్పుతోటి నాకు చాలా కోపం వచ్చింది. ఇనాగ్రేషన్ సర్దార్ పటేల్ నగర్లో స్కూలుని ఇన్స్పెక్షన్ చేసి ఆఫీసర్లు మేము అక్కడ కాలనీ వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక కమిటీ వాళ్ళు అడిగితే అక్కడ స్కూల్ కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇప్పించినాం. ఆ బోర్ 10 సార్లు రిపేర్ చేసినాం. దాని ఆ డబ్బులు సరే మేము పెట్టాలనుకున్న లోపల అదే ఆల్రెడీ అడిగితే అధికారులు సార్ దీనికి కనకారెడ్డి గారి పీరియడ్లో శాంక్షన్ వచ్చింది సార్, కానీ మూలబడిచింది 2 ఏళ్ళ నుంచి. అంటే సరే ఎవరి డబ్బులు అయితేనేంది అని ఆ ఫైల్ తీపిచ్చి పంపించి ఆ డబ్బుల్ని రీయూజ్ చేసిన తర్వాత హనుమంతరావు గారు వెళ్ళేటప్పుడు కొన్ని కమిటీ హాల్స్లో ఒకటి నాకు అధికారులతో అడిపించి ఇది ఒకటి శాంక్షన్ చేయించి ఇచ్చింది. అది వాస్తవం. ఇది లాస్ట్ మూమెంట్లో కమిటీ హాల్స్ పెట్టిన దాంట్లో ఆయన పీరియడ్లో బేసికలీ. సో కింద ఈ రెండింటికి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి వాస్తవంగా సంబంధం లేదు. ఈ తలుపులు పగలగొట్టి దొంగ లెక్క ఆయన తీసుకొచ్చి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనతో ఇనాగ్రేషన్ చేయడం ఏం చిల్లర లెక్కలు, చిల్లర పనులు ఎందుకు? లోకల్ కార్పొరేటర్ కూడా చెప్పకుండా ఆ రోజు చేసి ఇటువంటి చిల్లర పనులు చేయొద్దని చెప్పి అప్పుడు ఇనాగ్రేషన్ కూడా చేయలేను నేను. ఎందుకు పనులు కావాలి నాకు, ఇనాగ్రేషన్ పెద్ద ఇది కాదని చెప్పి మళ్ళీ ఇదే చిల్లర పనులు చేయడం, వేసే దొంగతనమే సరిగ్గా చేసుకోండి. ఇలాంటి చిల్లర పని వద్దు. చేతిలో ₹1 ఫండ్స్ ఏంటి, ₹1 అడుగుతున్నాండి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తారని శాంక్షన్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది, దాంట్లో ట్రై చేసుకొని తీసుకొచ్చి పనులు చేయండి. కాస్త చేస్తే సంతోషిస్తాం, అంతే తప్ప ఈ మీది కానివి మీదని చెప్పుకోవడం అనేది ఇంకా దానికి వర్డ్ పెట్టలేము. మీ విఘ్నతకు వదిలేస్తున్నా. భారత్ మాతాకి జై.